ముఖ్యంగా విద్యార్థులు అంటే విద్యను అర్జించేవారు, కానీ విద్యార్థుల అర్జన పక్కన పెట్టి చదువుని నాలెడ్జ్ని అర్జించాల్సినటువంటి విద్యార్థులను పక్కన పెట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు అర్జించే విధంగా ధనార్జనకి పూనుకున్నాయి. సో ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. మనకి దీనికి సంబంధించి మాట్లాడడానికి డివివి సత్యనారాయణ గారు జాయిన్ అవుతున్నారు. వారు ప్రముఖ పొలిటికల్ అడ్వైజర్. వారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండ్ వెల్కమ్ అండి. నమస్తే అండి. నెక్స్ట్ మనకి మరి కొద్దిసేపట్లో క్రాంతి కుమార్ గారు జాయిన్ అవుతారు. క్రాంతి కుమార్ బందల్ గారు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ అడ్వకేట్. అదేవిధంగా కిరణ్ కుమార్ గారు జాయిన్ అవుతారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్. వారు కూడా మరి కొద్దిసేపట్లో మనకి జాయిన్ అవుతారు. మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చిన వారు పూర్ణచంద్రరావు గారు, వారు మాజీ పోలీస్ అధికారి. మరి కొద్దిసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా నా చర్చ సత్యనారాయణ గారితో. సత్యనారాయణ గారు చెప్పండి. నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు నేటి బాలలే రేపటి పౌరులు అంటూ మనకి పెద్దవాళ్ళు చెప్పారు. అవునండి. అలాంటి విద్యార్థుల పరిస్థితి సరైన పౌరులుగా రాకపోతే భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ కార్పొరేట్ విద్యా విధానంపై మీరేమంటారు? ముందుగా నిన్న ప్రైమ్ 9 న్యూస్లో కూడా ఇది డిబేట్ చేశాము. ఇది 2వ రోజు. ఇది నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. మీడియాలో మనం ఎన్ని కథనాలు ఇచ్చినా కూడా పేరెంట్స్లో మార్పు రావాలి. పేరెంట్స్లో మార్పు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా గవర్నమెంట్ వ్యవస్థల్లో కూడా కదలిక మొదలవుతుంది. ఇప్పుడు సమాజ శ్రేయస్సు కోసం పత్రికా రంగాలు కానీ, మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంతకు ముందు ఎలాగున్నా ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది. దీన్ని నిజంగా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ప్రైమ్ 9 న్యూస్లో మనం ఈ డిబేట్ చేయటం కూడా చాలా మంచి శుభసూచకం. ఇది రెండో విషయం ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న ఐటీ దాడులు మాత్రం నిజంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లోనో వేరే వ్యాపారాల్లోనో ఐటీ దాడులు జరిగాయంటే అది ఒక బిజినెస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి రకరకాలుగా చూపిస్తూ ఉంటారనేది మనం అందరూ జగమెరిగిన సత్యం. అంటే వచ్చిన ఇన్కమ్లో కొంత భాగాన్ని క్యాష్ రూపంలోనూ కొంత భాగం వైట్ రూపంలో చూపించడం వల్ల అది గవర్నమెంట్కి ప్రాపర్గా రాకపోతే సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంటాయి ఐటీ దాడులు, 2 రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతూ ఉంటాయి, కార్పొరేట్ సెక్టార్లో జరుగుతుంటాయి. కానీ విద్యా సంస్థల్లో నిజంగా మనం ఒక మాట పదే అనుకుంటున్నాం, కార్పొరేట్ కాలేజీలని. అసలు ఆ వార్డ్ అనేదే తప్పు. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యం అనేది దేవుడితో సమానం, విద్య కూడా దేవుడితో సమానం. గురు బ్రహ్మ గురు విష్ణుం గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః అన్నాం. అంటే అటువంటి విద్యని మనం ఈ రోజున వ్యాపారమే కాదు, రియల్ ఎస్టేటు వేరే కార్పొరేట్ బిజినెస్ కన్నా ఎక్కువ చేసుకుంటూ వెళుతున్నాం. ఇది సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇది రానున్న రోజుల్లో ఏమైపోతుందంటే విద్యా వ్యవస్థని మొత్తం ఒకేసారిగా సాఫ్ట్వేర్ రంగం ఎలా అయితే కుప్పకూలిపోతుందో విద్యారంగం కూడా కుప్పకూలిపోవడానికి పునాదులు బలంగా వేసేశారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. దీన్ని నిజంగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యం దీన్ని ఒక స్పెషల్ డిబేట్గా చేసి ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇది పాతికిపోయింది మొత్తం ఎంటైర్ ఇండియా అంతా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇది పాతికిపోయింది. దీన్ని ప్రక్షాళన చేయాలంటే పేరెంట్సు అటు గవర్నమెంట్ అధికారంలో ఉన్న ప్రజెంట్ 2 రాష్ట్రాల అధికారులు నిన్న కూడా మనం చర్చించాం దీని గురించి. ఇమీడియట్గా దీని మీద ఒక కమిటీ వేయాలి. 2 నిన్న జరిగిన ఐటీ దాడుల్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా ఫీజు స్ట్రక్చరు ఆన్లైన్ ఫీజు విధానంలో వాళ్ళ దగ్గర ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట అండి. అవును. ఆ సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నారంటే మనం ఏమనుకుంటామంటే ఆన్లైన్లో కార్డు ఇష్యూ చేసినా లేకపోతే క్యాష్ కట్టినా బిల్ ఇస్తున్నారు మనకి. బట్ నిన్న సబ్జెక్టు కరెక్షన్ మనకు వచ్చిన ఇన్పుట్ ఏంటంటే ప్రైమ్ 9కి తీసుకునే ఫీజు ఒక రిసిప్ట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చార్టర్డ్ అకౌంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేది వేరే సాఫ్ట్వేర్ ఉందని నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ సబ్జెక్టు కరెక్షన్. దట్స్ వై వచ్చిన ఇన్కమ్కి అక్కడ లెక్కలు చూపేదానికి మ్యాచ్ అవ్వక దగ్గరగా 400, 200, 300 కోట్లు అవినీతి జరిగింది. మన ఈడీ వాళ్ళు దాన్ని అటాచ్మెంట్ చేస్తున్నారు, లేకపోతే ఇంత క్యాష్ దొరికిందనేది రావటం చాలా బాధాకరం. ఇప్పుడు దీని కార్పొరేట్ సంస్థలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ భూమి పెరుగుతేనే రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎడ్యుకేషన్లో కూడా మన శాలరీస్ పే చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పే చేస్తున్నాం, లేకపోతే మన కాలేజీలు పెడుతున్నాం, ఏసీ క్యాంపస్లు పెడుతున్నాం, నాన్ ఏసీ పెడుతున్నాం అనేది ఏదైతే పేరెంట్స్ మీద బలవంతంగా రుద్దుతున్నారో రైట్ అందని ద్రాక్ష కింద మధ్యతరగతి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందని ద్రాక్షగా విద్యాభ్యాసం చేశారు. రెండోది ఇది సమాజంలో వర్గ భేదాలకి సామాజికంగా ఉన్న కొన్ని కమ్యూనిటీల మధ్య కూడా ఇబ్బందులు వస్తాయి. ఎలా ఉంటుందంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకోవడానికి కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. నిజంగా చదువుకుని మంచి ర్యాంక్ వచ్చి కష్టపడి చదివి అతనికి బై గాడ్ గ్రేస్ మంచి నాలెడ్జ్ ఉన్నవాడు చదువుకోవాలంటే ఆ కాలేజీకి వెళ్ళలేకపోతున్నాడు.
అతనికి ఏమవుతుంది, మా పేరెంట్స్ కష్టపడలేకపోతున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నా అనేది ఒక భేదం అనేది విద్యార్థి దశలో ఏర్పడుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి మంచిది కాదు, విద్యా వ్యవస్థకే మంచిది కాదు. రైట్ సత్యనారాయణ గారు, మళ్ళీ మాట్లాడదాం. మనకి చూశారు కదా, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అవునన్నా కాదన్నా కూడా విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఈ కార్పొరేట్ దందాలు ప్రతి ఒక్కరు విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ బాధితులే. అయితే ప్రైమ్ లైన్ ఒక అడుగు ముందుకు వేసింది. అసలు ఏం జరుగుతుందో కూలంకషంగా ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది, మీ ముందు పెట్టే ప్రయత్నం. ముందుగా ఎవరైనా తల్లిదండ్రులు లేదా విద్యార్థులు దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది. సో ఎవరైనా కూడా ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది, మీ డౌట్స్ ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు కూడా మాతో స్వయంగా మాట్లాడవచ్చు. ప్రస్తుతం మనకి ఒక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, చూద్దాం ఒకసారి. శాస్త్రి గారు విజయనగరం జిల్లా నుంచి. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు కార్పొరేటైజేషన్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి, రాజకీయంగా కానీ లేకపోతే అంటే రాజకీయ కారణాలు ఎక్కువ అనుకోవచ్చు సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే అమ్మఒడి అనేది ఇచ్చారు. ఆ అమ్మఒడి ఇచ్చినప్పుడు 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళు హాయిగా కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. ఆ కార్పొరేట్ కాలేజీలు ఆ ఫీజులు తీసుకొని ఒక చిన్న కాలేజీ కూడా 5,000 రూపాయలు ఫీజు కట్టవలసిన కాలేజీ కూడా ఈ 15,000 రూపాయలు వాళ్ళు 5,000 ఖర్చు చేసుకొని మిగతా డబ్బులు వీళ్ళకి ఇస్తుంటే దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ గా మారుకొని ఆ కార్పొరేట్ కాలేజీని పెంచి పోషిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లు కూడా వాళ్ళు ఒకరికి ఇస్తే ఇద్దరికి ఇస్తూ ఉంటున్నారు. దాంట్లో ఏమవుతుంది, గవర్నమెంట్ సెక్టర్ నుంచి అంటే ఒక ప్లాన్ గా ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సర్వీస్ సెక్టర్ నుంచి సైడ్ అయిపోయి ఇన్కమ్ వచ్చే సెక్టర్లోకే గవర్నమెంట్ వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు సామాన్య పౌరుడికి 15,000 రూపాయలు వస్తున్నాయి, వాళ్ళకి తీసుకుంటున్నారు, కార్పొరేట్ కాలేజీకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇచ్చిన రసీదు అదంతా రసీదు ఆడిట్ అది పక్కన పెడితే వాళ్ళకి ఏంటంటే వెతుక్కోకుండా వాళ్ళకి స్టూడెంట్స్ జరుగుతున్నారు. ఈ గవర్నమెంట్ కాలేజ్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు, క్లాస్ రూమ్ టీచర్ పీపుల్ రేషియో కరెక్ట్ గా ఉండదు, ఇక్కడ చూస్తే సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళందరూ కార్పొరేట్ లాగా ఇస్తుంటే మా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ ఈ కార్పొరేట్ ని వాళ్ళు ప్రమోట్ చేసే ఒక ఏజెన్సీగా తయారయ్యారు. దాని నుంచి ఏమవుతుంది, సర్వీస్ సెక్టర్ ఒక బస్సు అవ్వచ్చు, లేకపోతే వైద్యం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, ఇవన్నీ సర్వీస్ సెక్టర్ లో గవర్నమెంట్ బాధ్యతగా చేయవలసినటువంటి రంగాలు. వీటిని నుంచి సైడ్ పెట్టేసరికి వైద్యం ఎప్పుడో మనకి ఆనందరాక అయిపోయింది, విద్య కూడా కొన్నాళ్ళు అయ్యేసరికి ఇది శిక్ష అయిపోతుంది. కుక్కని చంపితే పాపం, అదే కుక్కని చంపడం అనుకోండి పాపం లేదు. అంటే కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చెక్కించాలా. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పెంచి పోషించాలని ఏమవుతుంది, గవర్నమెంట్ సెక్టర్ లో. శాస్త్రి గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒక గవర్నమెంట్ అనేది ప్రభుత్వము విద్య వైద్యం అనేటటువంటి మౌలిక వసతులు కల్పించే బాధ్యతను తీసుకోవాలి. అయితే ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు, దానికి కొన్ని లిమిట్స్ పెట్టాలి. 35% మార్కు వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు మనం సాయం చేసిన పర్వాలేదు. ఆ డబ్బులు పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి సైడ్ అయిపోతుందండి. గవర్నమెంట్ వ్యవస్థలోనే రెవెన్యూ అవుతాయి. మనం ఏదైతే సర్వీస్ నోట్ లక్షలు జీతాలు మేరకు ఇస్తే అక్కడ పిల్లలు అనుకుంటున్నారు. ఒక 3 పిల్లల దగ్గర కూడా ఒక 50,000 రూపాయలు 70,000 రూపాయలు జీతం తీసుకున్న మేసాలు ఉన్నారు. అది చెప్పడానికి రెడీగా ఉన్న పిల్లలు. రైట్ శాస్త్రి గారు, నాకు అర్థమైంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కుమార్ గారు హైదరాబాద్ నుండి. కుమార్ గారు రైట్, కాల్ డ్రాప్ అయింది, మళ్ళీ చూద్దామండి. అయితే ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎవరైతే కాల్ చేశారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ పేరెంట్స్ని అంటూ ఉంటారు, ఎందుకు అని. పేరెంట్స్కి ఒక ఆల్టర్నేటివ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వమే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఈరోజు ఈ దందా జరగడానికి ఇది బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం అన్నట్టుగా వారు మాట్లాడుతుంది. ఏమంటారు సార్? యాక్చువల్గా ఇప్పుడు పేరెంట్ ఆయన మాట్లాడారు. ఈ కాల్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని, ఈ కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందని చెప్పాలి. ఎందుకంటే బేసికల్గా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్న ప్రతి అధినేతలు కూడా గవర్నమెంట్లో, ప్రస్తుత గవర్నమెంట్లోనో పాత గవర్నమెంట్లోనో భాగస్తులై ఉన్నారు. వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, ఎంపీలుగా ఉంటున్నారు. ప్లస్ మెజారిటీ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనో, గవర్నమెంట్ ఆఫ్ వాళ్ళ కన్సర్న్ రాష్ట్రాల్లోనో రాజకీయాల్లో ఉంటున్నారు. రాజకీయ నేపథ్యం ఉంటుంది వాళ్ళకి. మనం విషయాలు పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడకపోతే దీన్ని ఎప్పటికీ కూడా దీన్ని ఎవరూ కూడా ప్రక్షాళన చేయలేరు. రాజకీయాలకు ముడిపడిందే కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ విద్యా వ్యవస్థ. దీన్ని మనం ప్రక్షాళన చేయాలి అని అంటే కనుక
రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్పొరేట్ ఫీజులు ఏదైతే వసూలు చేస్తున్నారో ఫీజు నియంత్రణ కమిటీ అని ఎప్పటి నుంచో గవర్నమెంటు ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు, మేము నియంత్రిస్తున్నామని. కానీ ఆచరణలోకి మాత్రం జీవో రూపంలో రావట్లేదు. దీనికి చేయవలసిందల్లా ఏంటంటే మున్సిపాలిటీ ఏరియా ఉంటుంది, పంచాయతీలు ఉంటాయి, సిటీస్ ఉంటాయి. ఈ 3 ఏరియాల్లో కూడా గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేయాలి. ఫీజు ఫిక్స్ చేసి ప్రతి